ఒక్కో ఊర్లో ఒక్కో జిల్లాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో దేశంలో ఒక్కో పెద్ద పండుగ ఉంటుంది. అయితే దునియా మొత్తానికి పెద్ద పండుగ ఏంటంటే క్రిస్మస్. ఎందుకంటే చాలా దేశాలల్లో యేసు ప్రభుని నమ్మేటోళ్ళే ఉంటారు. మనకు ఒకనాడు 2 రోజులు సెలవు, కానీ వాళ్ళకు 10-15 రోజులు సెలవులే. ఇక వాటికన్ సిటీలనైతే మా సంబురంగా జరుగుతుంది క్రిస్మస్. గంత దూరం మనం పోలేం, కానీ మన కాడ ఎట్లయిందో చూద్దాం. క్రిస్మస్ సంబురాలంటే అట్లుంటాయి. మళ్ళా చర్చిల ముంగట పెద్ద పెద్ద చెట్లు పెట్టిండ్రు. రంగురంగుల కరెంటు బుగ్గలతోని షింగారిస్తే చెమక్కున మెరిచినాయి. ఆగో మెదక్ చర్చి ఎంత ముద్దుగుందో. మబ్బులనే యేసయ్య శిలువను ఊరేగింపుగా లోపటికి తీసుకొచ్చిండ్రు. ఆసియా ఖండంలోనే రెండో పెద్ద చర్చి. మరి హిందువులు కూడా బగ్గనే వచ్చిండ్రు. మేము బాన్స్వాడ నుంచి వచ్చాము. ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి. మేము అందరం ఎంజాయ్ చేసినాం. సికింద్రాబాద్ పెద్ద చర్చి, మియాపూర్ కల్వరీ టెంపుల్, ఆబిట్స్ ఇట్లా పెద్ద పెద్ద చర్చిలల్లా మస్తు జాతర సాగిందనుకో రాదుండ్రి. యేసు ప్రభు జీవితం మీద సినిమాలు చూపించిండ్రు. ఇంటోళ్ళు చర్చిల ముంగట గ్రూప్ ఫోటోలు దిగిండ్రు. జిల్లాలలో సుతా ఇదే సంబురం. దేవుని పాటలు పాడుకుంటా ఆడుకుంటా గొలుసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చర్చిల బాట బట్టి సెలబ్రేషన్లు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి చెన్నూర్ల కేక్ కటింగ్ చేసిండు మంత్రి వివేక్ సారు. మన నిధులు కూడా ఇవ్వడానికి మా దగ్గర ఉన్నాయి. సర్పంచ్ ఎస్పెషల్లీ మన క్రిస్టియన్ సంస్థలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇండ్ల సుత కేకులు కోసి పిండొంటలు చేసి చుట్టాలు దోస్తులకు వంచిండ్రు పండుగ పూట. రోజ్ కుక్, గర్జలు, మురుకులు, బిస్కెట్స్ ఇవన్నీ చేస్తాము. కేక్ ఒక రోజు ముందు చేసుకుంటాము, ఇంట్లోనే చేసుకుంటాం. మా మదర్ మంచిగా వంటలు చేస్తుంది. చికెన్, మటన్ అంతా చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి మళ్ళీ న్యూ ఇయర్ ఫస్ట్ వరకు చాలా బాగా చేసుకుంటాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఆంధ్రాల ఓ చర్చిలా జగనన్న ప్రార్థనలు చేస్తే ఢిల్లీలో మోడీ సార్ సుత చర్చికొచ్చి ప్రేయర్ చేసిండు. ఫాస్టర్ల దీవెనార్తి తీసుకొని శుభాకాంక్షలు చెప్పిండు అందరికి.